జాతా శౌచం ఉన్నప్పటికీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించి హిందూ ధర్మానికి విఘాతం కలిగించగా వ్యవహరించిన యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకుడు కాండూరి వెంకటాచార్యులు, ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసాచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పలు హిందూ సంఘాల నేతలతో కలిసి యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈవో జె భవానీ శంకర్ ను ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కాండూరు వెంకటాచార్యులు శాస్త్రానికి ఆ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు. కాండూరు వెంకటాచార్యుల సొంత పాలి బంధువైన కాండూరు భార్గవ్కు శిశువు జన్మించగా హిందూ శాస్త్ర ప్రకారం శిశువు జన్మించిన రోజు నుంచి ఆ కుటుంబానికి చెందిన వారికి జాతా శౌచం 10 రోజుల పాటు ఉంటుందన్నారు. ఈ సమయంలో ఆయన ఆలయానికి వెళ్లడం, పూజలు చేయడం, ఇతర ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం చేయకూడదని అన్నారు. సొంత బంధువులు అయినప్పటికీ తాండూరు వెంకటాచార్యులతో పాటు ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్యులు కూడా ఆలయ ప్రధాన సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొని సంప్రదాయానికి విఘాతం కలిగించారని ఆరోపించారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నించారన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కాండూరి వెంకటాచార్యులు జతాశౌచం ఉన్నప్పటికీ నిర్వహించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవుడికి సమర్పించే పట్టు వస్త్రాలను ఆయన మహిళలోనే స్వయంగా పట్టుకున్నారని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అధికారులకు మహిళలు ఆశీర్వచనం చేశారని ఆరోపించారు. ఆ తర్వాత జరిగిన రథోత్సవం సందర్భంగా ఆయన రథంపై ఎక్కి పూజలు నిర్వహించారని, పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారన్నారు. ఇవన్నీ స్వయంగా తెలిసే జరిగాయని, టీవీలలో అన్ని పత్రికలలో ఇవి వచ్చాయన్నారు. ఈ విధంగా శాస్త్రవిధంగా ప్రవర్తించిన కాండూరు వెంకటాచార్యులు, ముఖ్య అర్చకులు కాండూరి శ్రీనివాసాచార్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది హిందూ ధర్మాన్ని, శాస్త్రాన్ని అవమానపరచమేనని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తగిన విధంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీరికి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎఫ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో కమిటీ వేసి ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము యాదగిరిగుట్ట దేవస్థానం ఈవోకు ఒక వినతి పత్రాన్ని అందజేశామని, దీనిపై పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని ఈవో హామీ ఇచ్చారని నల్లా రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట దళిత సంఘర్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్దా యుగంధర్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమండ్ల విష్ణు, టేకి రాజశేఖర్, విహెచ్పి నేత కొమ్ముగల్ల వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ సమితి కన్వీనర్ కనుకుంట్ల విజయ్ కుమార్, బీజేపీ నేత బొల్లం చంద్రమౌళి, మన్నెం నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నల్ల రాధాకృష్ణ. బహుజన సాహిత్య అకాడమీ నేను జాతీయ అధ్యక్షునిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాం. జాతీయ కార్యాలయం వచ్చేసి హైదరాబాద్ నాచర్లో ఉంటుంది. ఈరోజు తెలంగాణలోనే అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి ఈవో గారి కార్యాలయంకి వచ్చి వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశము మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎవరైతే ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, మరి వారి సమీప బంధువైనటువంటి కండూరి శ్రీనివాసులు, వీరు ఎవరైతే ఉన్నారో ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం కానీ, అట్లనే వాళ్ళ ఇంట్లో కురుడు అంటే కొండూరు భార్గవ అనే వ్యక్తికి కుమారుడు జన్మించడం జరిగింది. మరి వీరికి మనమని వరుస అవుతారు. మరి వాళ్ళ ఇంట్లో కురుడు ఉండి మహిళ ఉన్న సందర్భాలలో గుళ్ళో నిర్వహించి ఏ కార్యక్రమాలకు కూడా వాళ్ళు పాల్గొనకూడదు. అట్లాంటిది అత్యంత వైభవపేతంగా నిర్వహించే పండుగ అయినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం ఏదైతే ఉందో మరి ఆచార వ్యవహారాలకు అది విరుద్ధం. ఇవాళ తెలంగాణలోనే అన్ని దేవాలయాలకు ఆదర్శవంతంగా ఉండే దేవాలయం యాదాద్రి టెంపుల్. మరి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులే మరి వాళ్ళు తప్పు చేస్తే మరి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. మరి ఇది చాలా బాధాకరం, విచారకరం. తక్షణమే దానిపైన విచారణ జరిపి ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే దానికి ముందుండి నడిచినరో వాళ్ళను సస్పెండ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జి చేత విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము ఈవో గారిని కలవడమే కాదు, రేపు ఉదయం సోమవారం నాడు దేవాదాయ కమిషనర్ను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాం. మరి రేపు వారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారిని,
దేవాదాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి మేము వినతి పత్రాలు ఇచ్చి మరి మేము ఒక వారం రోజుల సమయం అడుగుతూ ఉన్నాం. ఈ లోపల కనుక చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు అది హైందవ ధర్మ సంఘాలు అన్నిటి కూడా మరి వాళ్ళందరూ కూడా పోగు చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా తెలంగాణ ఉద్యమకాల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటరు టేకి రాజశేఖర్ గారు, అట్లనే తెలంగాణ సీనియర్ సిటిజన్ జేఏసీ చైర్మన్ విష్ణు గారు, అట్లనే విశ్వ హిందూ పరిషత్ నాయకులు కొమ్మగల్ల వెంకటేశ్వర్లు గారు, అనేక ప్రజా సంఘాలు ఒక 30 మంది వరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా వారు చెప్పినారు, ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, తప్పకుండా దీని మీద విచారణ జరిపి తప్పకుండా చర్యలు తీసుకుంటాము, మీకు సరైన న్యాయం చేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు.